మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడులో అభ్యర్థులను ప్రకటించేసింది బీజేపీ. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ సొత్తూరు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సాత్తూరు నుంచి కోయంబత్తూర్ నార్త్ లో పోటీ చేస్తూ ఉన్నారు వనతి శ్రీనివాసన్. ఇక ఎన్నికల్లో అన్నామలై పోటీకి దూరంగా ఉన్నారు. ఆయనకి టికెట్ కేటాయించలేదు. బీజేపీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు అన్నామలై. ఎన్డీఏ 210 నియోజకవర్గాల్లో గెలవాలనే లక్ష్యంతో ప్రచారం చేస్తానంటూ అన్నామలై పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు అన్నామలై ఏర్పాట్లు చేసుకున్నారు. మరొక వైపు ఎన్డీఏ విజయం ఖాయమంటూ ఉన్నారు తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి పీయూష్ గోయల్. ఇక దీంతో కూడా తమిళనాడులో ఎన్డీఏ ఎన్నికల ప్రచారం అయితే చాలా ఊపందుకుందనే చెప్పాలి. ఇంకా అన్నామలై కూడా సిద్ధమైపోయారు. రాష్ట్రం మొత్తం కూడా తిరిగి బీజేపీ తరఫున ఆయనైతే ప్రచారం చేసేందుకైతే రెడీ అయిపోయారు. ఇక వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఎన్డీఏ సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రేణు, ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ఎట్టకేలకు తన అలక వీడారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తాను అంటూ ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి హామీ ఇచ్చారు. నేరుగా తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పష్టమైన ఒక ప్రకటన జారీ చేశారు. అన్నామలై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 210 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తారు. అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారు. ఇప్పటి వరకు అన్నామలై అలక వీడలేదు. అయితే గతంలో ఏదైతే తాను పోటీ చేయాలనుకున్న అసెంబ్లీ స్థానంలో అన్నాడీఎంకేకి అవకాశం కల్పించడంతో నేరుగా ఆయన మోడీకి లేఖ రాశారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, కేవలం అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానంటూ ఆయన రాసిన లేఖతో తమిళనాడు బీజేపీలో లుకలుకలు ఉన్నాయి అంటూ ఒక చర్చ నడిచింది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం చేసిన అన్నామలై నేడు ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. తాను మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాను. మరోపక్క 27 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారి విజయానికి కూడా కృషి చేస్తానంటూ అన్నామలై స్పష్టమైన ప్రకటన చేశాడు. ఇప్పటి వరకు అలక వీడని అన్నామలై అలక వీడారు. తమిళనాడు బీజేపీలో కూడా ఒక జోష్ వస్తుంది. ఎందుకంటే అన్నామలై అంటే బీజేపీ, బీజేపీ అంటే అన్నామలై అనే ఒక స్లోగన్ తమిళనాడులో ఉంది. ఎందుకంటే అట్టడుగు క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై అనతి కాలంలోనే తమిళనాడు బీజేపీలో ఎదిగారు. అదేవిధంగా అయితే ఎన్నికలకు ముందు ఏదైతే అన్నాడీఎంకే నుంచి పొత్తు పెట్టుకోవడానికి మొదటి షరతు కింద అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలంటూ ఏదైతే ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే కార్యదర్శి పళనిస్వామి డిమాండ్ చేయడం, నేరుగా అన్నామలైని తప్పించి నయనార్ నాగేంద్రన్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే నయనార్ నాగేంద్రన్ కూడా సాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోపక్క కోయంబత్తూర్ నార్త్ నుంచి వనతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె కోయంబత్తూరు వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె మీద ఉన్న అసంతృప్తితో నియోజకవర్గం మారిందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మొత్తం మన తమిళనాడు ఎన్నికల్లో ఇటు ఎన్డీఏ కూటమి అటు స్టాలిన్ కూటమి మధ్య హోరాహోరీ ఈ ఎన్నికల ప్రచారం నడుస్తుంది. ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడికి సర్వం బీజేపీ సిద్ధం చేసింది. అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకొని బీజేపీ నేరుగా రణరంగంలో తలపడుతుంది. మరోపక్క ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అన్నామలై కూడా అటు పుదుచ్చేరితో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తానంటూ ఆయన ప్రకటన చేయడం బీజేపీలో ఒక జోరు దింపిందని చెప్పొచ్చు స్పష్టంగా. రేణు, ఇక బీజేపీ బలం ఏ విధంగా చూడాలి మనం తమిళనాడులో? రేణు, బీజేపీ తమిళనాడులో జాతీయ పార్టీలు బీజేపీ అయినా కానీ కాంగ్రెస్ అయినా కానీ నామమాత్ర భాగస్వామ్యమే. అటు కాంగ్రెస్ డిఎంకే కూటమితో కొనసాగుతుంది, ఇటు బీజేపీ అన్నాడీఎంకే కూటమితో కొనసాగుతుంది. ఆ అన్నాడీఎంకే దాదాపు 160 అసెంబ్లీ స్థానాలకు పైగా పోటీ చేస్తుంది. బీజేపీ 27 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ 27 అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పోటీ చేసే అన్ని స్థానాల్లో కూడా తాను ప్రచారం చేస్తానంటూ అన్నామలై ఒక స్పష్టమైన ప్రకటన చేశాడు. మరోపక్క స్టాలిన్ కూడా దాదాపు 175 అసెంబ్లీ స్థానంలో తన పార్టీ గుర్తుపైన పోటీ చేస్తున్నారు. మరో కొన్ని సీట్లు కాంగ్రెస్ తో పాటు మిగిలిన పార్టీలకు కూడా ఆయన పొత్తులో సీట్లు కేటాయించడం. అయితే ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నారు. నేరుగా 234 అసెంబ్లీ స్థానాల్లో
విజయ్ ఒంటరి పోరాటమే చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికల్లో విజయ్ ఏ మేరకు ఓట్ల శాతాన్ని తెచ్చుకుంటారా, ఏ మేరకు సీట్లు సాధిస్తారనేది కూడా ఒక తమిళనాడులో ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఇక్కడ గతంలో బీజేపీ పొత్తు కోసం ప్రయత్నం చేసినప్పటికీ చివరికి తాను సైద్ధాంతికంగా విభేదించే బీజేపీ డిఎంకే కూటమిలకు దూరంగా ఉంటారు. తాను ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తానంటూ విజయ ప్రకటించారు. ఆ ప్రకటనే కట్టుబడినారు. ఈ మొత్తం వ్యవహారం మనం గమనించకపోతే ఏదైతే ఇటు కాంగ్రెస్ డిఎంకే కూటమి, అటు బీజేపీ డిఎంకే కూటమి హోరాహోరీ ఫైట్ లో ఇప్పుడు విజయ్ ఏ మేరకు ఓటు శాతాన్ని గెలుస్తాడా, ఎన్ని సీట్లు గెలుస్తాడా అనేది కూడా తమిళనాడు ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు వెడనున్నాయి. అప్పటి వరకు తమిళనాడులో ఒక ఆసక్తికరమైన చర్చ. మరోపక్క ఏదైతే అన్నామలై ఎన్నికల రంగంలో ఇంతవరకు ఎన్నికల కార్యాచరణకు దూరంగా ఉన్నారు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదంటే ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలకు ఆయనకి ఇన్ఛార్జ్ అప్పగించినప్పటికీ బాధ్యత చేయడం. ప్రస్తుతం మోడీ సూచన మేరకు, ఏదైతే ప్రధానమంత్రి మోడీ సూచన మేరకు కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవడం, చివరికి ఎట్టకేలకు ఇటు తమిళనాడు అటు పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారానికి అన్నామలై సిద్ధమయ్యారు. అయితే ఈ అన్నామలై ప్రచారం చేయడంలో బీజేపీలో ఒక రకమైన జోష్ కనిపిస్తుందంటే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక తమిళనాడులో బీజేపీ అయితే 27 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. ఇందులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సాత్తూరు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కోయంబత్తూర్ నార్త్లో వనతి శ్రీనివాసన్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక దీంట్లో ఇన్ని రోజులు కూడా అన్నామలై బీజేపీ తరఫున సైలెంట్గా ఉన్నారు. ఇక్కడైతే అంటే తనకు సీటు కేటాయించకపోవడంతో కూడా అన్నామలై అసంతృప్తిలో ఉన్నారు. ఇక ఆ తర్వాత కేంద్ర మంత్రి మాట్లాడినప్పటికీ కూడా అన్నామలై అయితే తన అలకను మానలేదు. అయితే ఇప్పుడు అన్నామలై రాష్ట్రమంతా తిరిగి బీజేపీ అభ్యర్థులకు ఎన్డీఏ కోసం ప్రచారం చేసేందుకైతే సిద్ధమైపోయారు.